ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. ఏకంగా 110 మంది మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5.5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు.